డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ అద్భుతంగా ఉంది, కెమెరా వర్క్ చాలా బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి, పెర్ఫార్మెన్స్ బాగుంది, మేకింగ్ వాల్యూస్ బాగున్నాయి. టోటల్ గా సినిమా బిగ్ బ్లాక్ బస్టర్. కమ్బ్యాక్ ఖచ్చితంగా అన్డౌటెడ్లీ వన్ మ్యాన్ షోనే. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అలా ఏం లేదండి, మనం వెళ్ళి మన కళ్ళతో చూస్తే బాగుంటుంది. సినిమాకి వెళ్ళి పడుకుంటే ఏం కనిపించదు. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్, బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన సినిమా 10 సార్లు 20 సార్లు చూసినా తక్కువే. ప్రతి హిందూ మనకి ఎంత అన్యాయం జరిగింది, మొఘల్ చక్రవర్తులు కానీ ఔరంగజేబ్ ఎంత నాశనం చేసిన మన అనేది చూపించిండు. సినిమా మాత్రం మైండ్ లోకి వెళ్ళి పోతలే, అసలు 100 సార్లు అన్న చూడొచ్చు అన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంది. మన సార్ మ్యూజిక్ సార్, మ్యూజిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా కిరణ్ సారు చింపేసిండు. మ్యూజిక్ క్లైమాక్స్ అయితే 18 minutes 20 minutes ఉంటది. గూప్ బంప్స్ అంతా రోమాలన్నీ ఇట్లా గుచ్చుకోవద్దు, సూపర్ ఉంది సినిమా మాత్రం. హీరో వందలాది మందిని కుంపుతో రఫ్ ఆడించేస్తాడు భయ. ఇంకా వచ్చేసి తన 2 కళ్ళతో పులుల్ని ఆటాడిచ్చేస్తాడు, మాట్లాడతాడు భయ పులులతో. చాలా సూపర్. క్లైమాక్స్ వచ్చేసి గ్రాఫిక్స్ ఎరగదీశాడు, అవతార్ రేంజ్ లో ఉంది. అసలు ఈ సినిమాకి ఆ గ్రాఫిక్స్ కి అర్థమే లేకుండా చాలా బాగా తీశాడు. బ్లాగ్ ఏం లేదు, గ్రాఫిక్స్ మాత్రం ఇరగా తీశాడు భయ. సినిమాలో సూపర్ ఇరగా తీశాడు. ఎగరేసుకొని చూడొచ్చు అన్న, కవర్ ఎగరేసుకొని. నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న, ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన మూవీ ఇది. అయితే ప్రతి ఒక్క హిందూ చిన్న అందరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. స్టెప్స్ ఏం లేదు, రాదని వద్దు, అంతే చూపించుకునే ఆడికే చూపించుకోవాలి. జై పవర్ స్టార్. ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని సంస్కరించుకోవాలి. అన్నయ్య మూవీలో ప్రతి ఒక్క మతాన్ని గౌరవించుండు, బయట కూడా గౌరవిస్తాడు. జనాల కోసం సస్తున్నాడు మన కళ్యాణ్ అన్న, మన కోసం పోరాడుతున్నాడు ఒక్కడే. ఇప్పుడు ఈ కాలంలో రాజకీయ నాయకులు డబ్బులు తిన్నోళ్ళే ఉన్నారు, కానీ డబ్బులు పెట్టేవాడు ఏ రాజకీయ నాయకులు లేరు. దాచుకుని ఉన్నారు, దోచుకుని జనాలు పంచే నాయకుడు. డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ అద్భుతంగా ఉంది, కెమెరా వర్క్ చాలా బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి, పెర్ఫార్మెన్స్ బాగుంది, మేకింగ్ వాల్యూస్ బాగున్నాయి. టోటల్ గా సినిమా బిగ్ బ్లాక్ బస్టర్. కమ్బ్యాక్ ఖచ్చితంగా అన్డౌటెడ్లీ వన్ మ్యాన్ షోనే. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అలా ఏం లేదండి, మనం వెళ్ళి మన కళ్ళతో చూస్తే బాగుంటుంది. సినిమాకి వెళ్ళి పడుకుంటే ఏం కనిపించదు. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్, బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన సినిమా 10 సార్లు 20 సార్లు చూసినా తక్కువే. ప్రతి హిందూ మనకి ఎంత అన్యాయం జరిగింది, మొఘల్ చక్రవర్తులు కానీ ఔరంగజేబ్ ఎంత నాశనం చేసిన మన అనేది చూపించిండు. సినిమా మాత్రం మైండ్ లోకి వెళ్ళి పోతలే, అసలు 100 సార్లు అన్న చూడొచ్చు అన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంది. మన సార్ మ్యూజిక్ సార్, మ్యూజిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా కిరణ్ సారు చింపేసిండు. మ్యూజిక్ క్లైమాక్స్ అయితే 18 minutes 20 minutes ఉంటది. గూప్ బంప్స్ అంతా రోమాలన్నీ ఇట్లా గుచ్చుకోవద్దు, సూపర్ ఉంది సినిమా మాత్రం. హీరో వందలాది మందిని కుంపుతో రఫ్ ఆడించేస్తాడు భయ. ఇంకా వచ్చేసి తన 2 కళ్ళతో పులుల్ని ఆటాడిచ్చేస్తాడు, మాట్లాడతాడు భయ పులులతో. చాలా సూపర్. క్లైమాక్స్ వచ్చేసి గ్రాఫిక్స్ ఎరగదీశాడు, అవతార్ రేంజ్ లో ఉంది. అసలు ఈ సినిమాకి ఆ గ్రాఫిక్స్ కి అర్థమే లేకుండా చాలా బాగా తీశాడు. బ్లాగ్ ఏం లేదు, గ్రాఫిక్స్ మాత్రం ఇరగా తీశాడు భయ. సినిమాలో సూపర్ ఇరగా తీశాడు. ఎగరేసుకొని చూడొచ్చు అన్న, కవర్ ఎగరేసుకొని. నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న, ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన మూవీ ఇది. అయితే ప్రతి ఒక్క హిందూ చిన్న అందరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. స్టెప్స్ ఏం లేదు,
రాజాని కాదక్క వద్దు అంతే చూపించుకునే ఆడికే చూపించుకోవాలి. జై పవర్ స్టార్. ప్రతి ఒక్కరు చూడాలి. ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని సంస్కరించుకోవాలి. అది గౌరవించిండు అన్నయ్య మూవీలో ప్రతి ఒక్క మతాన్ని గౌరవించిండు, బయట కూడా గౌరవిస్తాడు. జనాల కోసం సస్తున్నాడు మన కళ్యాణ్, మన కోసం పోరాడుతున్నాడు ఒక్కడే. ఇప్పుడు ఈ కాలంలో రాజకీయ నాయకులు డబ్బులు తిన్నోళ్ళే ఉన్నారు, కానీ డబ్బులు పెట్టేవాడు ఏ రాజకీయ నాయకులు లేరు. దాచుకుని ఉన్నారు, దోచుకుని జనాలు పంచే నాయకుడు. డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ అద్భుతంగా ఉంది, కెమెరా వర్క్ చాలా బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి, పెర్ఫార్మెన్స్ బాగుంది, మేకింగ్ వాల్యూస్ బాగున్నాయి. టోటల్ గా సినిమా బిగ్ బ్లాక్ బస్టర్. కంబ్యాక్ ఖచ్చితంగా అన్డౌటెడ్లీ వన్ మ్యాన్ షోనే. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అలా ఏం లేదండి, మనం వెళ్ళి మన కళ్ళతో చూస్తే బాగుంటుంది. సినిమాకి వెళ్ళి పడుకుంటే ఏం కనిపించదు. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన సినిమా 10 సార్లు 20 సార్లు చూసినా తక్కువే. ప్రతి హిందువు మనకి ఎంత అన్యాయం జరిగింది, మొఘల్ చక్రవర్తులు కానీ ఔరంగజేబ్ ఎంత నాశనం చేసిన మనని అనేది చూపించిండు. సినిమా మాత్రం మైండ్ లోకి వెళ్ళి పోతలే, అసలు 100 సార్లు అన్న చూడొచ్చు అన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంది. సార్ మ్యూజిక్ సార్, మ్యూజిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా కిరాన్ సారు చింపేసిండు. మ్యూజిక్ క్లైమాక్స్ అయితే 18 minutes 20 minutes ఉంటది. గూప్ బంప్స్ అంతా రోమాలన్నీ ఇట్లా గుచ్చుకోవడం సూపర్ ఉంది సినిమా మాత్రం. హీరో వందలాది మందిని కుంపుతో రఫ్ ఆడించేస్తాడు భయ. ఇంకా వచ్చేసి తన 2 కళ్ళతో పులుల్ని ఆటాడిచ్చేస్తాడు, మాట్లాడతాడు భయ పులులతో. చాలా సూపర్. క్లైమాక్స్ వచ్చేసి గ్రాఫిక్స్ ఎరగదీశాడు, అవతార్ రేంజ్ లో ఉంది. అసలు ఈ సినిమాకి ఆ గ్రాఫిక్స్ కి అర్థమే లేకుండా చాలా బాగా తీశాడు. బ్లాగ్ ఏం లేదు, గ్రాఫిక్స్ మాత్రం ఇరగా తీశాడు భయ. సినిమాలో సూపర్ ఇరగా తీశాడు. ఎగరేసుకొని చూడొచ్చు అన్న, హారర్ ఎగరేసుకొని నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన మూవీ ఇది అయితే. ప్రతి ఒక్క హిందూ అందరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. స్టెప్స్ ఏం లేవు, రాజాని కాదక్క వద్దు అంతే చూపించుకునే ఆడికే చూపించుకోవాలి. జై పవర్ స్టార్. ప్రతి ఒక్కరు చూడాలి. ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని సంస్కరించుకోవాలి. అది గౌరవించిండు అన్నయ్య మూవీలో ప్రతి ఒక్క మతాన్ని గౌరవించిండు, బయట కూడా గౌరవిస్తాడు. జనాల కోసం సస్తున్నాడు మన కళ్యాణ్, మన కోసం పోరాడుతున్నాడు ఒక్కడే. ఇప్పుడు ఈ కాలంలో రాజకీయ నాయకులు డబ్బులు తిన్నోళ్ళే ఉన్నారు, కానీ డబ్బులు పెట్టేవాడు ఏ రాజకీయ నాయకులు లేరు. దాచుకుని ఉన్నారు, దోచుకుని జనాలు పంచే నాయకుడు. డైరెక్షన్ చాలా బాగుంది, మ్యూజిక్ అద్భుతంగా ఉంది, కెమెరా వర్క్ చాలా బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి, పెర్ఫార్మెన్స్ బాగుంది, మేకింగ్ వాల్యూస్ బాగున్నాయి. టోటల్ గా సినిమా బిగ్ బ్లాక్ బస్టర్. కంబ్యాక్ ఖచ్చితంగా అన్డౌటెడ్లీ వన్ మ్యాన్ షోనే. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అలా ఏం లేదండి, మనం వెళ్ళి మన కళ్ళతో చూస్తే బాగుంటుంది. సినిమాకి వెళ్ళి పడుకుంటే ఏం కనిపించదు. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన సినిమా 10 సార్లు 20 సార్లు చూసినా తక్కువే. ప్రతి హిందువు మనకి ఎంత అన్యాయం జరిగింది, మొఘల్ చక్రవర్తులు కానీ ఔరంగజేబ్ ఎంత నాశనం చేసిన మనని అనేది చూపించిండు. సినిమా మాత్రం మైండ్ లోకి వెళ్ళి పోతలే, అసలు 100 సార్లు అన్న చూడొచ్చు అన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉంది. సార్ మ్యూజిక్ సార్, మ్యూజిక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా కిరాన్ సారు చింపేసిండు. మ్యూజిక్ క్లైమాక్స్ అయితే 18 minutes 20 minutes ఉంటది. గూప్ బంప్స్ అంతా రోమాలన్నీ ఇట్లా గుచ్చుకోవడం సూపర్ ఉంది సినిమా మాత్రం. హీరో వందలాది మందిని కుంపుతో రఫ్ ఆడించేస్తాడు భయ. ఇంకా వచ్చేసి తన 2 కళ్ళతో పులుల్ని ఆటాడిచ్చేస్తాడు, మాట్లాడతాడు భయ పులులతో. చాలా సూపర్. క్లైమాక్స్ వచ్చేసి గ్రాఫిక్స్ ఎరగదీశాడు, అవతార్ రేంజ్ లో ఉంది.
అసలు ఈ సినిమాకి ఆ గ్రాఫిక్స్ కి అర్థమే లేకుండా చాలా బాగా తీశాడు. బ్లాగ్ ఏం లేదు, గ్రాఫిక్స్ మాత్రం ఇరుగా తీశాడు భయ. సినిమాలో సూపర్ గా ఇరుగా తీశాడు. ఎగరేసుకొని చూడొచ్చు అన్న, హారర్ ఎగరేసుకొని నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన మూవీ ఇది అయితే. ప్రతి ఒక్క హిందూ చిన్న అందరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. స్టెప్స్ ఏం లేదు, రాదని వద్దు, అంతే చూపించుకునే ఆడికే చూపించుకోవాలి. జై పవర్ స్టార్. ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలి, మన మతాన్ని సంస్కరించుకోవాలి. మతాన్ని గౌరవించిండు అన్నయ్య మూవీలో, ప్రతి ఒక్క మతాన్ని గౌరవించిండు, బయట కూడా గౌరవిస్తాడు. జనాల కోసం సస్తున్నాడు మన కళ్యాణ్ అన్న, మన కోసం పోరాడుతున్నాడు ఒక్కడే. ఇప్పుడు ఈ కాలంలో రాజకీయ నాయకులు డబ్బులు తిన్నోళ్ళే ఉన్నారు, కానీ డబ్బులు పెట్టేవాడు ఏ రాజకీయ నాయకులు లేరు. దోచుకుని దాచుకునే వాళ్ళు ఉన్నారు, దోచుకుని జనాలు పంచే నాయకుడు